హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై డిబేటు సీఎం చంద్రబాబు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉపాధ్యాయుల ఆత్మగౌరవం నాడు అవమానాలు నేడు కొత్త భరోసా అంటూ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఉపాధ్యాయుల హక్కులు మరియు వారి గౌరవంపై ప్రస్తుత రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి గారు గత ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగడుతూ ఉపాధ్యాయుల పక్షాన గళం విప్పారు. సో, గత ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉపాధ్యాయులంటే మొదటి నుంచే చిన్న చూపు ఉందని ఎమ్మెల్సీ చిరంజీవి విమర్శించారు. 5 ఏళ్ల పాటు ఉపాధ్యాయులను కేవలం బోధనకే పరిమితం చేయకుండా వారిని మానసికంగా కృంగదీసేలాగా పాలన జరిగిందని ఆరోపించారు. ముఖ్యంగా గురువులను తీసుకెళ్లి మద్యం దుకాణాల వద్ద క్యూ లైన్లను నియంత్రించటానికి కాపలాదారులుగా పెట్టడం ఉపాధ్యాయ లోకానికి జరిగినటువంటి తీరని అవమానమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ చరిత్ర, గణాంకాలు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు 15 సార్లు ఉపాధ్యాయ నియామకాల్లో నోటిఫికేషన్లు రాగా అందులో 11 సార్లు కేవలం తెలుగుదేశం ఉన్నప్పుడే వచ్చాయని చెప్పేసి ఆయన గణాంకాలతో వివరించారు. 2018లో పారదర్శకంగా నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలపై సీబీటీపై అప్పటి ప్రతిపక్ష కుట్రపూరితంగా కేసులు వేసి నిరుద్యోగుల పొట్టకొట్టిందని మండిపడ్డారు. నిరుద్యోగ నిరసన సదస్సు. శ్రీకాకుళం కేంద్రంగా జరిగినటువంటి నిరుద్యోగ యువతపై గొడ్డలి వేటు అనే భారీ సదస్సులో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏటా మెగా డిఎస్సీ ఇస్తామని నమ్మబలికి గత ప్రభుత్వం నిరుద్యోగులను ఎలా మోసం చేసిందో ఈ నివేదికపై చర్చించారు. సుమారు 600 మందికి పైగా ఉన్న ఉపాధ్యాయులు తరలి వచ్చి తాము అనుభవించినటువంటి ఇబ్బందులను గుర్తు చేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం కొత్త భరోసా. ప్రస్తుతం అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించదని చిరంజీవి గారు స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తూ సమాజంలో వారికి పూర్వ వైభవం మరియు గౌరవాన్ని తీసుకురావడానికి ఈ యొక్క ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. సో, మొత్తానికి ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద కాపలా పెట్టడం వారి ఆత్మగౌరవానికి దెబ్బతీయడమే అని ఆయన తేల్చి చెప్పారు. సో, రాష్ట్రంలో జరిగినటువంటి 15 డీఎస్సీలలో 11 నోటిఫికేషన్లు టీడీపీ హయాంలోనే వచ్చాయన్నారు. గత ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను 5 ఏళ్ల పాటు మోసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సంక్షేమానికి మరియు హక్కుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని, విద్యా వ్యవస్థలో రాజకీయ జోక్యం తగ్గించి ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడటమే లక్ష్యంగా అయితే ఉండాలని చెప్పేసి కోరారు. గత 5 ఏళ్లలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న నరక యాతనకు ఈ ఎన్నికల్లో ఉద్యోగులు తగిన గుణపాఠం చెప్పారని కూడా ఎమ్మెల్సీ చిరంజీవి గారు వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం ఉపాధ్యాయుల హక్కులను కాపాడుతూ విద్యా వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతుంది అన్నటువంటి నమ్మకం ఆయనకు ఉందని చెప్పేసి ఆయన అయితే ఈ మేరకు వ్యక్తం చేశారనమాట. సో, ఇది ఫ్రెండ్స్ తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.